ప్రాజెక్టులకు భూములు ఇవ్వడమే మేం చేసిన పాపమా? మాకు నిల్వ నీడ లేకుండా ఇల్లు భూములు లాక్కొని మా కుటుంబాలను రోడ్డున పడేశారని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమనెవరూ పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన పల్లెపహాడ్ భూ నిర్వాసితులు గజ్వెల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ బడికి బడి, ఇల్లుకు ఇల్లు, గుడికి గుడి ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. ప్రాజెక్ట్ నిర్మిస్తే అందరికీ లాభం కలుగుతుందని తాము ఆలోచిస్తే ఇప్పుడు మా గురించి ఆలోచించే వారే లేకుండా పోయారని అన్నారు. రావాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా తమను అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వం ఖాళీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని, వాటిని పొజిషన్ ఇవ్వాలని కోరితే అధికారులు స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిపిఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ హెచ్చరించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో, మల్లన్నసాగర్లో భూములు, జాగలు, ఇండ్లు సర్వస్వం వదులుకొని అన్నమో రామచంద్ర అంటూ ఈరోజు గజ్వెల్ ఆర్ఎన్ఆర్ కాలనీకి వస్తే ఇక్కడ మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి రాత్రికి రాత్రి గ్రామాలు తరలించినటువంటి అధికారులకు ఉన్నటువంటి ప్రేమ ఈరోజు మా మీద ఉండకపోవడం ఇది దురదృష్టం. మాకు ఎన్నో మాయమాటలు చెప్పి ఇల్లుకి ఇల్లిస్తాము, జాగకు జాగిస్తాము, అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని మర్చిపోవడం ఇది దుర్మార్గము. అట్లేగానే ఈరోజు ఒక 120 మంది, సుమారు 120-150 మందికి భూ నిర్వాసులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించి అద్దులు చూపించినటువంటి పరిస్థితి. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళే, ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళే, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళే, అద్దులు చూపించమంటే చూపించలేరు. ఇది అద్దులు చూపించకపోవడంతో మేము ఎక్కడ ఇండ్లు కట్టుకుంటాము, ఉత్తర డాక్యుమెంట్లతో ఆకాశాన్ని ఇండ్లు కట్టుకుంటామా అనేది ఒకటి అధికారులు మాకు చెప్పాలి. ఇది అట్లా చూపించకపోగా 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల కొద్దీ రెంటుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఇక్కడ ఉపాధి దొరకక, కుటుంబాలు నడవక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం.